చిన్న ప్రేయర్ చేసుకుందాం. కృపగల దైవవందనాలు. ఈ సమయంలో మీ యొక్క మెల్లని స్వరం, మధుర స్వరం మాకు వినిపించండి. ప్రభా, మేము వింటూ మట్టుకే కాకుండా ఆ ప్రకారం జీవించడానికి మీ కృపను అనుగ్రహించండి. వాక్యం విస్తారంగా వెత్తబడుతూ ఉంది. అయితే దాన్ని ఎంతవరకు మేము ఆచరణలో పెట్టగలుగుతున్నామో మాకు తెలియదు, కానీ ప్రభా, మీ యొక్క సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. మా బలహీనలన్నింటిలో మీ శక్తినిచ్చి మమ్మల్ని బలపరిచి నడిపించండి, సహాయపడండి. చెరువు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. ఎవరి అవస్థ ఎట్లా ఉందో మాకు తెలియదు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, హృదయంలో జరుగుతున్న సంఘర్షణను చూస్తున్న దేవుడు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, సహాయపడండి. మేము ఇక్కడ నుంచి కొన్ని మంచి తలాంతుల్ని, ఆ ఆ తలంపుల్ని తీసుకెళ్ళటానికి, అదే మేము కొంత ఆ, మీ గురించి అనేకమైనటువంటి ఆలోచనలు కలిగి మేము ముందుకు వెళ్ళడానికి సహాయపడాలని యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనము ఆమ్, లూకాసు సువార్త 17వ అధ్యాయం 23 24 వచనం నుంచి మనము కొన్ని చూద్దాం. గాస్పల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 17 వర్స్ 24 టు 32. ఈ వచనాలని మనము ఎవరైనా చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను. 24 నుంచి 32 వరకు. అన్న అన్న ఒక్కసారి చెప్పన్నా. లూకాసు వార్త 17వ అధ్యాయము 24 నుంచి 32 వరకు. అన్న చదవమ్మా. నేను చదువుతున్నా అన్న. ఉమ్, ఓకే. ఆకాశం క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం క్రింద మరి ఒక దిక్కును ఎలాగో ప్రకాశించునో అలాగనే మనుష్య కుమారుడు తన దినమును ఉండును. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరం వారి చేత ఉపేక్షించబడవలను. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జల ప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద నుండి వాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలంలో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనిడి తన చాలు ప్రాణమును బ్రదర్. రక్షించుకొని. చాలు చాలు చాలు. సో ఇక్కడ ఈ చదవబడినటువంటి లేఖన భాగం నుంచి మనము కొన్ని తలంపులు మనం కలిగి ఉన్నాం. ఇక్కడ దేవుడు ఆ, తన అంటే రాకడ గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అది ఆయన యొక్క రాకడ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుతా ఏమంటున్నాడంటే, ఆకాశం క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిచి ఆకాశం క్రింద మరి ఒక దిక్కున తేలాగా ప్రకాశించునో అలాగన మనుష్య కుమారుడు తన దినమున ఉండును అని రాయబడింది అనమాట. అంటే మెరుపుతో, అంటే మెరుపు అనేది ఆ, నిమిషాలు పట్టదు, క్షణాల్లోనే జరిగిపోద్ది అనమాట. క్షణాలు అంటే ఈ ఆకాశ కింద ఒకవైపు ఆ మెరుపు వచ్చిందంటే ఇంకో వైపు ఎంత త్వరగా ఆ ఒక మెరుపు ఉంటుందో మనకు తెలుసు. కొన్నిసార్లు మనం గమనిస్తూ ఉంటాం, మెరుపు వచ్చిందంటాం. అది ఎంత అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో, సో ఎంతో దూరాన్ని ట్రావెల్ చేసుకుంటూ అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోద్ది అనమాట. అయితే మనము ప్రభు కొరకు ఆ, ఎదురు చూస్తున్న వారముగా, అంటే ప్రభుని తెలుసుకొని, అంటే రక్షణ పొంది ప్రభు పని చేస్తూ ప్రభు కొరకు కనిపెడుతూ ఒక నిరీక్షణ కలిగి ప్రభు వస్తాడు, ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఖచ్చితంగా ఆయన ఒక దినాన్ని వస్తాడు అనే ఆశ ఎదురు చూస్తూ ఉన్నాం. ఇట్లాగ ఎదురు చూసే గుంపు ఆ, అనేక రకాలుగా, అంటే కొంతమంది ఆ, అంటే ఎన్నో సంవత్సరాల నుంచి కొంతమంది ఎదురు చూస్తూ వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొంతమంది ఒక 50 ఇయర్స్ నుంచి, 60 ఇయర్స్ నుంచి ఇంకా బ్రతికున్న వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరూ ఎదురు చూసే సమయం డిఫరెంట్గా ఉండొచ్చు. అంటే
అది ఎక్కువ సమయం నుంచి ఎదురు చూస్తూ ఉంటారు. చూస్తూ ఆ, తగినట్టుగా ఆ విధంగా నడుచుకోవటము, ఆ, మన దేవునితో సహవాసం కలిగి ఉండటము, వాక్యం చదవటము, ప్రార్థన చేయటము, ఈ విధంగా జరుగుతూ ఉంటుందండి. అయితే ఈ ప్రిపరేషన్ అనేది ఆ, చాలా టైం తీసుకుంటుంది. ఈ ప్రిపరేషన్ అనేది చాలా టైం తీసుకొని చాలా రోజుల నుంచి మనం ఎదురు చూస్తూ ఉంటాం. అది డికేడ్స్ కావచ్చు, హాఫ్ సెంచరీ ఇట్లా కావచ్చు. అయితే ఆయన రాకడ ఎప్పుడైతే ఆ రాక అది వస్తుందో అదనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోద్దాం అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. అంటే దానికి సిద్ధపాటు ఏమో చాలా లాంగ్ టైము. అయితే ఆయన రాకడేమో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అని తెలిసిపోతుంది అనమాట. అప్పుడు ఏం జరగబోతుందనంటే ప్రభువుని ఎరిగిన వారు ఎత్తబడతారు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే. ఎవరైతే ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారో, లేదా అప్పుడు ప్రభుని తెలుసుకున్నా ప్రభు సమయం వచ్చే టయానికి ప్రభుని తెలుసుకుని ఉంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వాళ్ళు ఎత్తబడతారు. మిగిలిన వారు విడబడతారు అనమాట. ఎత్తబడేవారు ఆ యొక్క విడువబడిన వారు ఏ విధంగా పరిస్థితులు ఎదుర్కోబోతున్నారో, శ్రమలు, మహాశ్రమలు ఎటువంటి ఎదుర్కోబోతున్నారో ఆ విధంగా వీరు ఎదుర్కోరు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే అటువంటి పరిస్థితుల్లో వాళ్ళని అప్పగించడానికి ముందు, ఈ లోకాన్ని అటువంటి పరిస్థితుల్లో వదలటానికి ముందు ఆ, ఆయన తన బిడ్డ పిల్లల్ని, తన కొరకు ఏర్పాటు చేసుకున్న వారిని, తన స్వరక్తం చేత సంపాదించుకున్న వారిని, చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వారిని, తన పేరు పెట్టి పిలిచిన వారిని, సో ఆయన తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు. ఎంత తీసుకెళ్ళటానికి సహజంగా మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకో, ఆ, అసలు ఎన్ని ప్యాక్ చేసినట్టే ఉంటాం, చేస్తానే ఉంటాం. అది అక్కడ సరిపోద్దా సరిపోద్దా, ఎంత ఎంత తీసుకెళ్ళగలుగుతాం అన్న ఆలోచన కంటే ప్యాక్ చేస్తానే ఉంటాం. దాన్ని చేయడానికి ఎంతో టైం పడుతుంది. కానీ ఇక్కడ నేను ప్యాక్ చేసుకునేంతవరకు వెయిట్ చేయి అనేది ఉండదు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ, నువ్వు పొలంలో ఉంటే పొలం నుంచి, బిల్డింగ్ మీద నుంచి బిల్డింగ్ నుంచి, నువ్వు ఇంట్లో ఉంటే ఇంట్లో నుంచి, పనిలో ఉంటే పనిలో నుంచి, లేదు ప్రభు నేను అక్కడికి వెళ్ళిపోయి కొద్దిగా సెట్ చేసి వస్తాను అనేది కూడా లేదనమాట. అంటే అంత త్వరగా దేవుని యొక్క రాకడ అనేది జరిగిపోద్ది అనమాట. సో అటువంటి టైం ఇక నా దాని గురించి మాట్లాడుతూ కింద ఏమంటున్నాడంటే ఆ, ఒక ముగ్గురిని గుర్తు చేస్తూ ఉన్నాడు. నోవాహుని గుర్తు చేస్తున్నాడు, ఆ దినాలు ఎట్లా ఆ దినాల్ని. లోతు దినాలను గుర్తు చేస్తూ ఉన్నాడు. తర్వాత లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని ప్రత్యేకంగా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ మూడు రకాల గ్రూపులు, అంటే ఈ ముగ్గురు ఉన్నారు. అయితే మనం ఒక మూడు రకాల గ్రూపుల గురించి ఆలోచిస్తాం. అయితే ఈ సమయంలో నోవాహ గురించి మాట్లాడితే ఏమంటున్నాడంటే నోవాహ దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు నుండిరి. అంతలో జల ప్రళయము వచ్చి వారిని అందరినీ నాశనము చేసిను. వారందరిని నాశనం చేసిందని ఇక దేవుని యొక్క లేఖన బాగా సెలవిస్తూ ఉన్నాయి. ఇప్పుడు దేవుడు మనుషుల్ని అంటే తన రూపంలో తన పోలు చొప్పున ఆయన అంటే నిర్మించాడు, క్రియేట్ చేసి సృజించాడు. సో తర్వాత అది వచ్చిన పరిణామాలు, ఆ పాపం ప్రవేశించిన విధానం, అది ఏ విధంగా క్యాన్సర్ కంటే వేగంగా మనిషి యొక్క జీవితాన్ని ఎట్లాగా అంటే ప్రభు నుంచి దూరం తీసుకెళ్ళిందో ఆ తర్వాత దినాలు మనం చూడవచ్చు. అయితే ఇక అట్లాగా ఆ పాపాన్ని విస్తరిస్తూ నోవాహు దినాలకు వచ్చినప్పుడు ఆ దేవుడు అక్కడ ఏ విధంగా ఆ ఆ దినాల గురించి మాట్లాడుతున్నాడంటే, ఒకసారి మనము ఈ యొక్క ఆదికాండము 6వ అధ్యాయం చూస్తే అసలు ఇప్పుడు మన మనకు పిల్లలు ఉంటారు కదా, వారు కొన్నిసార్లు కోపం వచ్చే పని చేస్తే అసలు వీళ్ళు చెప్పి చెప్పి అలసిపోయి, ఎంతగా ప్రేమించేవారైనా కూడా చెప్పి చెప్పి అలసిపోయి వాళ్ళు ఏమంటారంటే అసలు నా కడుపును ఎట్లా పుట్టేవారా అంటారు. ఒక్కొక్కసారి అది తీవ్ర రూపం దాల్చినప్పుడు ఊర్లో జరిగేది అనమాట. సో ఎట్లా పుట్టేవారు అసలు అని అంటారు. అంటే వాళ్ళు అంతగా విసుగు చెంది ఉంటారు అనమాట. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే ఈ యొక్క ఆదికాండము 6వ అధ్యాయము ఆ, 5వ వచనం. 5వ వచనం అంటున్నాడు, నరులు చెడుతనం నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క ఆ, తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా కేవలం చూచి. చెడ్డదని. అంటే అసలు అది ఒక ఓన్లీ అన్నట్టుగా అనమాట. కేవలం చెడ్డది అంటే
అంత దరిద్రంగా ఈ యొక్క మనిషి యొక్క హృదయం ఉంది. ప్రభు తయారు చేసినప్పుడు ఆ హృదయం అట్లా లేదు. కానీ వీళ్ళు చేసిన పనికి దేవుడు ఎంతగా నొచ్చుకున్నాడంట. చెడుతనం భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులను ఊహంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి తర్వాత ఏమన్నాడు, తాను భూమి మీద నరులను చేసినందుకు 6వ వచనంలో, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను అనే మాట మనం చూడొచ్చు. ప్రభు ఒక మంచి ఉద్దేశంతో మనిషిని తయారు చేసినప్పుడు, ఒక మంచి ఆ, కార్యం కొరకు ప్రభు మనిషిని తయారు చేసినప్పుడు, ఎవరైతే ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని ఉపయోగించుకోకుండా దాన్ని మిస్యూజ్ చేయటం వల్ల ఆ యొక్క ఆ పరలోకం నుంచి పాతాళానికి తోయబడినటువంటి ఆ లూసిఫర్ స్థానాన్ని ఒక మనిషికి ఇచ్చి అటువంటి గొప్ప ఆధిక్యతను మనిషి ద్వారా జరిగించాలి, అటువంటి కార్యాలను మనిషి ద్వారా జరిగించాలి అని ఆలోచించినటువంటి దేవునికి మనిషి నుంచి వచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే ఆ, ఈ యొక్క చెడుతనంతో నింపబడి చాలా ఆ, వ్యర్థంగా చాలా హేయకరంగా జీవిస్తున్నప్పుడు దేవుడు అంటున్నది అనమాట, నీ ఎందుకు చేసినబ్బా వీళ్ళని అని ఆయన నొచ్చుకున్నాడంట. అంటే అటువంటి ఆ, గొప్ప వ్యక్తులు ఆ దినాల్లోనే కాదు ఈ దినాల్లో కూడా ఉన్నారు. నొచ్చుకున్నాడంట, ప్రభు నొచ్చుకున్నాడు, వాళ్ళు చేసిన పనులకి నొచ్చుకున్నాడు అని ఉంటుంది అనమాట. నొచ్చుకున్నప్పుడు దాన్ని ఎందుకు చేశానబ్బా ఇట్లా కానీ చాలా బాధపడ్డాడంట, చాలా బాధపడ్డాడు. వీళ్ళు ఆ జనాభా బాగా విస్తరిస్తే 8వ వచనంలో ఏమంటున్నాడంటే, ఈ 6వ అధ్యాయం 8వ వచనంలో, ఆ, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఒకవైపు ఒక గుంపు ఆ, దేవునికి బాధ తీసుకొచ్చే గుంపుగా, దేవునికి చాలా ఆ, ఒక అంటే ఆయనకి నెమ్మది లేకుండా చేసే గుంపుగా, లేకుంటే దేవుణ్ణి ఒక విధంగా ఒక ఒక ఆ, శోభకి గురి చేసే వ్యక్తులుగా ఒక గుంపు అట్లా ఉంటే, ఇంకొక గుంపులో ఉన్నటువంటి అతను ఎట్లా ఉన్నాడంటే కృప పొందిన వాడిగా ఉన్నాడంట. యెహో దృష్టి కృప పొందిన వాడిగా ఉన్నాడు. ఈయన కూడా అక్కడే ఉన్నాడు, అదే ప్రపంచంలోనే ఉన్నాడు, అదే ఆ ప్రాంతంలోనే ఉన్నాడు. కానీ ఇతను ఈ విధంగా ఉన్నాడు, మిగిలిన వాళ్ళు ఆ విధంగా ఉండటంలో ఎక్కడ సమస్య వచ్చింది, ఎక్కడ వచ్చిందనంటే అది మనకు బాగా తెలుసు. ఈయన విధేయత చూపాడు, వారు విధేయత చూపలేదు. ఈయనకి ఆ భయం ఉంది, దేవుడు చెప్పిన మాట వినాలి, మనం ఇట్లా చేయాలని భయం ఉంది. ఈయనకి ఈ భయం లేదు. వీళ్ళకి ఈ గుంపులో ఉన్న వాళ్ళకి ఈ భయం లేదు. ఆ విధంగా ఆ దినాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ కృప పొందినటువంటి ఈ యొక్క నీతిమంతుడుగా ఉన్నటువంటి, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నటువంటి, దేవునిని అనుసరిస్తూ నడుచుకుంటున్నటువంటి ఈ లోకంలో జరుగుతున్నటువంటి మెజారిటీ వ్యక్తుల యొక్క ఆలోచనను బట్టి కాకుండా, వారి యొక్క సలహాని బట్టి కాకుండా, వారు ఏ మార్గంలో వెళ్తున్నారో అందరూ ఒక మార్గంలో వెళ్తే నీదేంద్ర ఒక మార్గం అనే ఆలోచనతో కాకుండా, ఆయన దేవుని మార్గంలో ఒక్కడైనా కూడా, ఒక కుటుంబం అయినా కూడా దేవుని మార్గంలో వాళ్ళు వెళ్తా ఉన్న విధానం చూస్తే అది ఎంతో అద్భుతం అనిపిస్తుంది. సహజంగా ఈ దినాల్లో ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంటుందంటే, మెజారిటీ చెప్పింది లేకుంటే మెజారిటీ ప్రజలు వెళ్తున్న మార్గాన్ని చాలామంది ఎన్నుకోవటానికి, ఆ మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడతా ఉంటారు. కానీ ఆ మార్గము సరైందా లేదా అని ఆలోచించే ఒక ఆలోచన అనేది చాలా మందికి లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక గొర్రె ఒక మార్గంలో వెళ్తా ఉందంటే మిగిలిన గొర్రెలన్నీ అటే వెళ్తూ ఉంటాయి. ఆ గొర్రె ఎందుకు వెళ్ళిందో తెలియదు. దాని మీద చాలా ఉదాహరణలు ఉన్నాయి. అయితే ఇక్కడ నోవాహు ఆ గుంపును బట్టి కాకుండా, తను దేవుడు తనకి ఏదైతే చెప్పాడో, ఏదైతే చేయమని చెప్పాడో, ఏదైతే చేయొద్దన్నాడో ఆ విధంగా చేసుకుంటూ తను వెళ్తూ ఉన్నాడనమాట. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ అతను ఈ గుంపును చూసినప్పుడు మనకు అక్కడ అర్థమవుతుంది ఏంటంటే, నోవాహు అతను 120 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని వాళ్ళకి ప్రకటిస్తూ వచ్చినట్టుగా మనం చూడొచ్చు. 120 సంవత్సరాలు అని చెప్తా ఉంది అనమాట. అయితే ఈ 120 సంవత్సరాలను ప్రకటిస్తున్నప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన గురించి ఆలోచించామంటే, మనం ఒక్కొక్కరు రక్షణ పొంది ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, లేకపోతే కొన్ని నెలల్లో, లేకపోతే కొన్ని రోజుల్లో డిఫరెంట్గా ఉండొచ్చు. అయితే ఇప్పుడు ప్రకటించమని దేవుడు చెప్పినప్పుడు అక్కడ ఆయనేమో నోవాహు 120 సంవత్సరాల నుంచి ఆయన ప్రకటిస్తూ, ఒకవైపు ఆ ఒక ఆర్క్, ఆ ఒక ఓడని తయారు చేయమన్నప్పుడు
ఆ ఓడని అటు తయారు చేస్తున్నాడు, ఇటు ప్రకటిస్తున్నాడు. రెండు జరుగుతూ ఉన్నాయి. ఇటు ఓడ తయారు చేస్తూ ఉన్నాడు, ఇటు ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ ఏమన్నా మార్పు వస్తుందా అంటే ఇక్కడేం ఫలితం ఏం రావట్లా. ఎక్కడైతే ప్రకటిస్తున్నాడో అక్కడ వారిలో ఎటువంటి మార్పు రావట్లా. ఏ ఒక్కరు కూడా ఆ, ఆ, విధేయ చూపి ఆ, ప్రభు దగ్గర రావాలి, నా మనసు మార్చుకోవాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి, ఇతను చెప్తున్నది కరెక్టే అన్న మాట అనేది ఎవరిలోనూ పని చేయట్లేదు. వాళ్ళు నమ్మట్లేదు దేవుని యొక్క వాక్యాన్ని. ఇతనేమో దేవుని ఒక వాక్యాన్ని నమ్మి ఆ ప్రకారంగా సిద్ధపడుతున్నాడు. ఇతను ఎట్లా సిద్ధపడుతున్నాడు? ఇతను ఇక్కడ ఓడ కడతా ఉన్నాడు. ఓడ కట్టడం అంటే అది ఒక ప్రిపేర్ చేయటం అంటే అది సామాన్యమైన పని కాదు. నీకు ఆ చెట్లు కొట్టడం కానీ, వాటిని ఒక క్రమంలో కట్ చేయటం కానీ, వాటిని ఆ ఆ విధంగా పేర్చడం కానీ, అది ఇప్పుడైతే అనేక లాట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. కట్ చేసే విషయాల్లో కానీ, అది ఫిక్స్ చేసే విషయాల్లో కానీ ఎంతో ఉందన్నమాట. ఆ దినాల్లో అటువంటిది ఏం లేకుండా ఇప్పుడు ఎత్తు మీద పని చేయాలంటే ఆ, ఇప్పుడు స్కాఫోల్డింగ్ అని, మళ్ళీ దాని మీదకి వెళ్ళటానికి ఏదో క్రేన్స్ అని ఇట్లాంటివి ఏమి వాడేవి. ఆ దినాల్లో ఇటువంటి టెక్నాలజీ ఏమి లేనప్పుడు, ఇటువంటి పరిస్థితులు ఏమి లేనప్పుడు అతను ఆ దేవుడు చెప్పిన మాటకి, దేవుని చెప్పినటువంటి ఒక మాటకి విధేయత చూపి తను ఏం చేస్తా వచ్చాడంటే ఆ ఓడను దేవుడు ఏ విధంగా చెప్పాడో, ఆ, ఇంత పొడవు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, ఈ విధంగా కట్టాలి అని చెప్పాడో అదే మాట ప్రకారము తను చేస్తూ వచ్చాడనమాట. అంటే అది జరుగుతా జరుగుతూ వచ్చిందనమాట. ఏనాడు కూడా నోవాహు ఆయన ఏదో ఇప్పుడు జరగదు కదా ఇట్లాగా నేను ఈ వరదలు తీసుకొచ్చి ఇట్లా వీళ్ళని అర్థం చేస్తాను, నాశనం చేస్తానని చెప్పేది ఇంతకు ముందు ఎప్పుడు కూడా వర్షం రాలేదు కదా, సో అటువంటిది ఏం వస్తుంది అని ఎక్కడ కూడా అవిశ్వాసానికి చోటు ఇవ్వలేదు. అయితే అతను కష్టపడే వ్యక్తిగా అక్కడ అక్కడ మనం చూడొచ్చు. అతను చూసి నమ్మి చూ వ్యక్తులు, అక్కడే వ్యక్తులు చెప్పేదానికంటే అగపడినటువంటి దేవుడు చెప్పే మాటలు దాని మీద లక్ష్యం ఉంచాడు. మనకి సహజంగా ఏంది, ఎదుటో వ్యక్తి మనకు అగపడే వ్యక్తి చెప్పినప్పుడే మనం వినగలుగుతాం, దాని మీద మనం లక్ష్య పెడతాం. ఏదో ఒకరు ఏదో ఒక వాయిస్ వచ్చింది ఇట్లా వచ్చిందంటే దాన్ని పెద్దగా పట్టించుకోం. ఈ దేవుని ఒక లేఖన భాగాలు మనం చదువుతున్న క్వైట్ టైం చేస్తాము, దేవుడు ఇది ఇచ్చే అంటాడు. ఎంతమంది చేయగలుగుతాం ఆ విధంగా? పెద్దగా కొంతమంది చేయగలుగుతారు, కొంతమంది చేయలేరు, అంత పెద్దగా పట్టించుకోరు. అదే ఒక మనిషి వచ్చేసి రే అజయ్ ఇజ్జయ్, అజయ్ బ్రదర్, ఇజ్జయ్ బ్రదర్ అని చెప్పినప్పుడు దాన్ని చేయడానికి ఇష్టపడతాం. అయితే నోవాహు అతను అగుపడిన వ్యక్తి, దేవుని ఒక స్వరము అట్లా మాట్లాడిన, సో దాని మీద మనసు పెట్టి దాని మీద లక్ష్యం ఉంచి ఈ మెజారిటీ వాళ్ళు ఇంతమంది ఉన్నారే వాళ్ళు చెప్పిన మాట ప్రకారం కాకుండా ఇతను దేవుడు చెప్పిన మాట మీద లక్ష్యం ఉంచాడు. ఎంతకు ముందు కూడా ఎన్నడూ జరగనటువంటి విషయాలు జరుగుతాయని చెప్పినప్పుడు నిజమే దేవుడు చెప్పాడు కాబట్టి జరుగుతుంది అన్న ఆ ఒక నమ్మకం ఉంచి అతను ముందుకు వెళ్తూ వచ్చాడు. ఇంకో విషయం ఏంటంటే అటువంటి పరిస్థితుల్లో విశ్వాసంతో నడటం అనేది చాలా కష్టమైన సమస్య. ఎందుకంటే ఆ, అనేక మంది ఆ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ ముందు తినటము త్రాగటము అది అక్కడ మనం అక్కడ చూడొచ్చు వాళ్ళు ఏం పనులు చేస్తున్నారనేది. లూకాసు వార్తలో మనం అక్కడ చెప్పిన నోవహు అక్కడ దినాలు ఏమన్నా జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు నుండి అంతలో జలప్రళయము వచ్చి వారిని అందరిని అంతలో ముందు జరిగేంటి, తింటున్నారు, తాగుతున్నాడు, పెండ్లాడుకుంటున్నాడు, పెండ్లి ఇవన్నిట్లో బిజీ అయిపోయారు వాళ్ళు. ఈ నోవాహు ఏం చెప్తున్నాడో అనేది దాని మీద మనసు పెట్టలేకపోయారు. ఒకవేళ విన్నా కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అతన్ని చాలా విధాలుగా మాక్ చేశారు, తను అనేక విధాలుగా అవమానపరిచారు. ఏం చెప్తున్నాడు, ఏం జరుగుతాయి మనం చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం, ఎప్పుడైనా ఇట్లా జరిగినాయా, ఈయన చెప్పే మాటలు ఏంది ఎట్లా చెప్తున్నాడు అన్నట్టుగా మాట్లాడుకుండవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరగలేదు కాబట్టి, అట్లా ఎప్పుడు జరగలేదు కాబట్టి. సునామీ రాకముందు సునామీ వస్తుందని చెప్పినప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. అంటే సునామీ అని అసలు అది ఎప్పుడు రాలేదు కదా, ఇప్పుడు వస్తే ఇప్పుడు ఒకసారి వచ్చింది కాబట్టి మళ్ళీ తర్వాత వస్తుందంటే నమ్ముతారు. కానీ ఎప్పుడు జరగని విషయాలు జరుగుతాయని చెప్పినప్పుడు ప్రజలు నమ్మలేదు. కానీ ఈ యొక్క నోవాహు నమ్మాడు. అతను నమ్మటంలో అతను మోటివేట్ చేసినటువంటి విషయం ఏంటి, అతడు దేవుని నమ్మాడు. అతను దేవుడు అట్లా నమ్మాడు. దేవుడు చెప్పించి ఖచ్చితంగా జరుగుతుంది, ఎప్పుడు జరగకపోయినా జరుగుతుంది. ఆయన ఇప్పుడు చెప్పాడంటే ఇంక ఇప్పుడు ఒకటి జరుగుతుంది అన్న ఆలోచనతో, అన్న ఒక విశ్వాసంతో తను ముందుకెళ్తూ వచ్చాడు. అయితే అతను ఆ ఓడ కట్టే క్రమం ఎంతో ప్రయాసతో ఉంది.
తన కుటుంబీకులు వారు కలిసి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇటువైపు ఏమో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు అనమాట. ఒకటి ఆలోచించండి, అతను ప్రకటించే విధానంలో మనకి చాలాసార్లు 2-3 రోజులు ఒక చోట చెప్పేసరికి, లేకుంటే కొన్ని సంవత్సరాలు చెప్పేసరికి ఒక గ్రాఫ్ గీసామంటే మన ఒక ఆత్మీయ జీవితాన్ని గ్రాఫ్ గీస్తే చాలాసార్లు ఏమైపోద్దంటే అది ఆ, ముందేమో పీక్లో ఉంటుంది ఒక టైంలో రక్షణ పొందిన దినాల్లో, తర్వాత స్లోగా డౌన్ అయిపోవటము, ఆ తర్వాత మళ్ళీ ఇట్లా ఇది సహజంగా ఐసీయూలు ఇట్లాంటి వాటిల్లో ఇది ఉంటుంది అనమాట. ఏంటంటే ఆసిలేటర్ అని. ఉమ్, అదేం చేస్తుందంటే మనకి ఒక హృదయం ఈ యొక్క బీట్ని ఇదంతా కూడా మన మామూలుగా గ్రాఫ్లో సైన్ వేవ్స్ ఉంటాయన్నమాట. సైన్ వేవ్స్. సో సైన్ వేవ్స్లో చూపిస్తూ ఉంటుంది. ఇట్లా చూపిస్తూ ఉన్నప్పుడు ఒక అప్ అండ్ డౌన్, సైన్ వేవ్లో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇట్లాగ మన ఆత్మీయ స్థితి ఎట్లా ఉంటుందంటే అప్ అండ్ డౌన్స్లో అనేక సార్లు జరుగుతూ ఉంటుంది అన్నమాట. అట్లా జరుగుతా మళ్ళీ అది చిన్న కిందకు వచ్చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు. మళ్ళీ అక్కడ వచ్చేసి మనకు కొంత ఏదో అంటే దేవుడు కొంతమంది ద్వారా మాట్లాడి కొన్ని విధాలుగా కొన్ని కార్యాలు చేసినప్పుడు మళ్ళీ కొంచెం పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ కొంచెం తగ్గుతూ ఉంటాయి. ఈ విధంగా అనేకమైన అప్ అండ్ డౌన్స్ అనేది మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. అనేకమైన జరుగుతాయి. కానీ అక్కడ ఈ అప్ అండ్ డౌన్స్లో కొంతమంది ఈ ఇటువంటి జరుగుతున్నప్పుడు కొంతమంది ఆ, కార్యారంభం కంటే కార్యాంతం మేలు అన్నట్టుగా ఈ ఎండింగ్కి వచ్చారు కొంతమంది. అంటే ఆ, నో అది ఆదాము నువ్వు ఎక్కడంటే నిస్వారం ఉంటున్నావు, నీ దిగంబరిగా ఉంటున్నాయి అన్నట్టుగా ఉంటుంది ఒక పరిస్థితి. అంటే వారు ప్రభుకు దూరమైన వారుగా ఎట్లా ఉంటారు. ఆ, అతను ఒకరి గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే ఆ, అతను లోకాన్ని ఆశించి వెళ్ళిపోయాడని అంటాడు. సో ఇట్లాగా ఆ, మన జీవితాల్లో అంటే కొంతమంది జీవితాల్లో ఏ విధంగా జరుగుతూ ఉంటాయంటే వచ్చిన పరిస్థితులను బట్టి ప్రభుకు దూరం అవటం అనేది మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ప్రభుకు దగ్గరగా ఉంటారు, మళ్ళీ కొంత దూరం మంచిగానే జరుగుతూ ఉంటారు, తర్వాత కొంత దూరం వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ నోవాహు జీవితం చూసినప్పుడు దేవుడు ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. అతను ఎంత నీతిమంతుడిగా ఉన్నాడో, ఎంత కృప పొందినవాడు, ఆ తరంలో అతను ఎంత కృప పొందినవాడుగా ఉన్నాడు అనేది లేఖన భాగాలు చలపిస్తూ ఉన్నాయి. మనం అక్కడ చూసి దేవుని లేఖన భాగాలు మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఏమంటా అంటే 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనంలో ఒకసారి చూడండి. 2 తిమోతి చాప్టర్ 4:2లో ఉంటుంది. వాక్యమును ప్రకటించుము. 2 తిమోతి చాప్టర్ 4:2 and 3. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. దానికి మన ఒక ఆలోచన ఏంటంటే ఈ యొక్క నోవాహు అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి సపోర్ట్ లేనప్పుడు, ఫిజికల్గా ఎవరు అతన్ని మోటివేట్ చేయడానికి లేనప్పుడు, ఓన్లీ దేవుడి మీద ఆధారపడుతూ దేవుని స్వరం వింటూ తను ఆ విధంగా రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. పని, ఇక్కడ దేవుడు ఇచ్చిన పని, అతను చేయాల్సిన పని, ఇవి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటాడు. సువార్త చెప్పటము, అదేవిధంగా చేయాల్సిన జాబ్, ఒక ఉద్యోగము, వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఎట్లా ప్రకటిస్తున్నాడంటే అతను ఆ, ఎక్కడ కూడా ఇసుకు చెందినట్టుగా నేను ఇన్ని కనీసం ఒక 110 సంవత్సరాలు ప్రకటించాడు అనుకో, అంత ప్రభువా 110 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రకటించాను, వీళ్ళలో ఎటువంటి మార్పు లేదు, ఒక్కరు కూడా రక్షణ పొందలేదు, ఇంక నేను ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నట్టు ఉన్నాను, నేను ఇంకా చెప్పడం అవసరం వీళ్ళకి, ఇంకా వెళ్ళి నేను ప్రకటించడం అవసరమా, ఇటువంటి అవమానం పొందడం అవసరమా అని ఎక్కడ కూడా ప్రభువును ప్రశ్నించినట్టుగా మనం చూడం. అక్కడ ఆయన 120 సంవత్సరాలు ఆ తర్వాత కూడా ప్రభువా మీరు చెప్పారంటే ఆ తర్వాత కూడా నేను కంటిన్యూగా చేస్తాను అంటే, మీరు మాట సెలవిచ్చారంటే మీ మాటకు నేను ఇదే చూపుతాను అన్నట్టుగా అతను 120 సంవత్సరాలు ఇసుకు చెందకుండా వాళ్ళలో మార్పు లేకపోయినా, మనకు చాలాసార్లు కొంత ప్రయత్నించి రిజల్ట్ లేదనుకో ఇసుకు చెందిపోతాం, అబ్బా ఎట్లా ఉంది అట్లా ఉంది అనుకొని ఏదో ఫీల్ అయిపోతాం. కానీ అక్కడ మనం చూస్తే 120 సంవత్సరాలు అతను అదే ప్రాంతంలో వాళ్ళ ప్రజలకి సువార్త ప్రకటిస్తూ వస్తే ఎక్కడా కూడా అనుమానం లేకుండా, ఎక్కడ కూడా అవిశ్వాసం చూపించకుండా, అసలు నేను దేవుని స్వరం విన్నాను, ఇంకెవరి స్వరం విన్నాను, ఒకళ్ళు దేవుని స్వరం అయితే వీళ్ళలో కొంత మార్పు అక్కడ ఎందుకు ఉంటుంది? కనీసం ఒక 50, 80, 90 సంవత్సరాలు కాదు,
100 సంవత్సరాలు ప్రకటించినప్పుడైనా అక్కడ కనీసం ఒకరిలోనే మార్పు రావాలి కదా. వీళ్ళేంటి ఇట్లా ఉంటున్నారు, వాళ్ళు మారిపోతే మారిపోయారు, కానీ వాళ్ళు నన్ను అవమానంగా ఎన్నో విధాలుగా చేస్తామన్నారే, ఇది నాకు చాలా బాధగా ఉంది. ఏంది ప్రభు ఈ పరిస్థితి ఏందని ఎన్నిసార్లు మొరపెట్టి ఉండొచ్చు ప్రభు దగ్గర అతను. కానీ దేవుడు తను ప్రోత్సహిస్తూ ఉండొచ్చు. గో హెడ్ నోవా, నువ్వు చేయాల్సిన పని చెయ్యి, వాళ్ళ మార్పు వచ్చినా లేకపోయినా నువ్వు చేయాల్సిన పని చెయ్యి. అంటే నేను చెప్పిన మాటను విను. వాళ్ళ మార్పు రాలేదు కాబట్టి నేను ఆగిపోతానని కాదు, నేను ఏది చెప్తానో అది చేస్తూ ఉండు. అంటే అక్కడ కంప్లీట్ ఒబీడియన్స్ అనేది మనం అక్కడ చూస్తాం నోవా జీవితంలో. నోవహు ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా దేవుని మాటకి విధేయత చూపి అతను ముందుకు వెళ్తున్నట్టుగా మనం అక్కడ చూస్తాం. ఇక్కడ అతను ఆ, అంటే ఆ వాక్యం ప్రకటించే విషయంలో దేవుడు మనకి ఇస్తున్న మాట ఏంటంటే, అక్కడ అతను చేసిన విధానం కూడా అదేంటే, వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును. ఏదో వాక్యానికి ఈ సమయంలోనే ప్రకటించాలి, ఈ సమయంలో ప్రకటించకూడదు అనేది కాదు. దేవుడు ఎప్పుడు ప్రకటించమంటే, ఎప్పుడు అవకాశం ఇస్తే, ఎప్పుడు నీకు ఆ భారం ఇస్తే అక్కడ వెళ్ళిపో చెప్పేసేయి. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ఒకరింటికి వెళ్ళాలన్నా కూడా నువ్వు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎవరన్నా ఒక చోటుకి వెళ్ళి కొంచెం మాట్లాడాలన్నా కూడా నువ్వు అక్కడ ఆ ఏరియాలో పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు ఒకరింటికి వెళ్ళాలంటే వాళ్ళతో అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ తల్లిదండ్రులను కలవాలంటే, పిల్లలు మ్యారేజ్ అయ్యి పక్కన ఉన్నారనుకో, వీళ్ళు వాళ్ళకి ఫోన్లు వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి పేరెంట్స్ దగ్గర. అటువంటి పరిస్థితులు అట్లాగా ఉందన్నమాట. అయితే ఇక్కడ దేవుని ఒక వాక్యాన్ని ప్రకటించే విషయంలో దేవుడు అతను అంటే దేవుని ఒక వాక్యం మనకి ఏం సెలవిస్తా ఉందంటే, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతోను ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. సంపూర్ణమైన దీర్ఘశాంతం ఇది, దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సంపూర్ణమైన దీర్ఘశాంతము. చాలాసార్లు ఈ దీర్ఘశాంతం అనేది లోపిస్తుంది అనమాట మనకి. ఇక అది టాలరెన్స్ అనేది ఆ, ఒక టైంలో మనకి ఎట్లా ఉంటుందంటే, ఇక అది టాలరేట్ చేయలేం. అది బియాండ్ ద లిమిట్స్ అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో వెంటనే మనము ఆ విధంగా అయ్యే అవకాశాలు చాలాసార్లు అగుపడుతూ ఉంటాయి. మనకు వచ్చిన పరిస్థితులు ఎట్లా అంటే, దీని మీద చాలా ప్రభావం ఉంటుంది. అటు కుటుంబ పరిస్థితులు కానీ, లేకపోతే బంధువుల నుంచి వచ్చే ప్రెజర్ కానీ, మన స్నేహితుల నుంచి కానీ, ఇట్లాంటి వేరియస్ ప్రెజర్స్ అన్నీ కూడా మన యొక్క టాలరెన్స్ని దెబ్బతీస్తూ ఉంటాయి, మన దీర్ఘశాంతాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. వీటన్నిటికంటే దేవుడు మనకు ప్రాముఖ్యమైన వాడు. దేవుడు మనల్ని ఈ స్థితిలో ఉంచాడు, దేవుడు ఈ విధంగా మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చాడు, దేవుడు మనల్ని ఈ విధంగా ఒక ఈ లోక సంబంధమైన విషయాల నుంచి, ఇటువంటి పరిస్థితుల నుంచి మనల్ని తప్పించి తనకు ఒక స్వకీయ సంపాద్యంగా సొత్తైన ప్రజగా చేసుకున్నాడు. ఒక నూతన నిబంధన ఇచ్చాడు, రాజులని ఆది సమూహం చేసుకున్నాడు. ఇటువంటి గొప్ప ఆధిక్యత ఇచ్చాడు మనకి. ఈ విధంగా ఇవ్వబడిన మనము ఏ విధంగా ఒక పరిచర్లో మనం ఉండగలుగుతున్నాము, ఏ విధంగా మనము ఆ దీర్ఘశాంతంతో ముందుకు వెళ్ళగలుగుతున్నాము అనేది ప్రశ్నించుకోవటం, ఆలోచించడం అనేది చాలా అవసరం అన్నమాట. ఆనాడు ఆ దినాలు అట్లా ఉన్నప్పటికి కూడా ఎక్కడ కూడా ఈ యొక్క నోవాహు తగ్గినవాడుగా, ఆ నోవాహు విసుగు చెందినవాడుగా, ఒకళ్ళు విసుగు చెందిన అట్లా ఇసుక వచ్చినా కూడా, కానీ అతను దాన్ని ఓవర్కమ్ చేశాడు దేవుని కొరకు. ఎందుకంటే దేవుని మాట, మనుషుల యొక్క ప్రవర్తన అవి బ్యాలెన్స్లో పెట్టినప్పుడు అతని జీవితంలో దేవుని మాట ఎప్పుడు కూడా ఉన్నతంగా చూపిస్తూ వచ్చిందనమాట. ఉన్నతంగా దాని వెయిటేజ్ ఎక్కువ ఉందని మనం చూడొచ్చు. అతను ఆ దీర్ఘశాంతిని ఉపదేశిస్తూ వచ్చాడు. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఒక్కోసారి మనం ఆల్వేస్ ఏమనుకుంటామంటే, తేనె పూసినట్టుగా ఏదో అట్లా అనే ఆలోచనతో చాలాసార్లు ఉంటుంది ఏమైపోద్ది అనేది. అట్లా అనుకుంటానే వాడు చెడు చేస్తున్నా కూడా ఆ చెడులో కంటిన్యూ అయ్యే విధంగా మళ్ళీ ఏమనుకుంటాడో, ఏమైపోద్ది అన్నట్టుగా చాలాసార్లు ఉంటుంది కొన్నిసార్లు ప్రవర్తన. అక్కడ దేవుని వాక్యాన్ని ఎక్కడ ఏ విధంగా చెప్పాలో, ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా వాళ్ళని కన్విన్స్ చేయాలో చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే, తర్వాత తయారు చేసే జనరేషన్ కూడా ఎట్లా తయారైపోద్దంటే, ఇక్కడేమి ఎట్లానే అంటే దాన్ని డైల్యూట్ చేస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని డైల్యూట్ చేసి దాని ప్రభావాన్ని తగ్గించి దాన్ని ఇంకా వేరే విధంగా చెప్పే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఏ విధంగా చెప్పాలో వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా, విన్నా వినకపోయినా, దేవుడు చెప్పమన్నప్పుడు పాపాన్ని పాపంగానే చూడాలి. అది కాదు కానీ కొంచెం ఇట్లా అని అన్నాం అనుకో, అయిపోయా. సో కాబట్టి అతను కూడా ఏం చేస్తాడు, ఇంకొకరు చెప్పేటప్పుడు కూడా దాన్ని ఇంకొంచెం డైల్యూట్ చేసి చెప్పేస్తాడు. ఫైనల్కి వచ్చేళ్ళకి దానివల్ల ఏమీ ఎఫెక్ట్ ఉండదు. వాక్యం ప్రకటించబడతా ఉంటుంది, దేర్ విల్ నాట్ బి ఎన్ ఎఫెక్ట్. ఇక్కడ సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము అని మాటలు మనము వినొచ్చు. ఆ విధంగా ఆనాడు
నోవాహు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చాడు, విసుగు చెందకుండా ప్రకటించాడు. ఆ ఓడని నిర్మించేశాడు. ఆ తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఎప్పుడైతే నోవాహు ఆ ఒక ఓడలోకి వెళ్తాడో, ఎప్పుడైతే నోవాహు ఆ ఓడలోకి వెళ్తాడో, తనతో పాటు వాళ్ళని తీసుకెళ్తాడో, అప్పుడు ఏమైపోద్ది తెలుసా? అప్పుడు వరద వచ్చినట్టుగా మనం చూస్తాం అక్కడ. అప్పుడు వరద వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ జీవులన్నింటిని తీసుకెళ్ళిన తర్వాత ఆ, అక్కడ మనము ఆ, అది మనము దేని ప్రవేశించవలెనని చెప్తాడు. ఆ విధంగా జరిగిన తర్వాత 22వ వచనం, 6వ అధ్యాయం 22వ వచనం చూస్తే, నోవాహు అట్లు చేసెను, దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఈ యొక్క నో అది ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనములు, నోవాహు అట్లు చేసెను, ఎట్లు చేశాడు? దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును చేసెను. చెప్పినంత చేయటం, అది అది ఒబీడియన్స్. నోవాహు అటువంటి ఒబీడియన్స్ చూపాడు. చూపించి మొత్తం దేవుడు ఏదైతే చెప్పాడో అదంతా చేస్తూ వచ్చాడు. అక్కడ అతను కలపటం కానీ, తీసేయటాలు కానీ, అది మల్టిప్లై చేయటం కానీ, అడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ ఏం చేయలే. ఆయన అంతా చెప్పినట్టు చేశాడంట, ఆజ్ఞాపించి యావత్తునట్టు చేశాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటి? ఎప్పుడైతే దేవుడు లోపలికి వెళ్ళమన్నాడో వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వరద వచ్చినట్టుగా మనం చూస్తాం. వరద వచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే దేవుడు తన పిల్లల్ని, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కొద్దిగా మందా ఎక్కువ మంది అనేది కాదు ఆయన చూసేది. వాళ్ళు ఆయనకి విధేయత చూపి వాళ్ళకి నమ్మకంగా ఉంటున్నప్పుడు, వారికి అంటే దేవుని మాటకి విధేయత చూపి నడుచుకుంటున్నప్పుడు, దేవుడు వారిని ఏ విధంగా ప్రమాదం నుంచి తప్పిస్తాడో, ఏ విధంగా వారిని కాపాడుతాడో, ఏ విధంగా భద్రపరుస్తాడో అనేది మనం తెలుసుకోవచ్చు. అతను ఇన్ని సంవత్సరాలు ప్రకటించిన ఒక్కరు కూడా మార్పు రానప్పుడు, నోవాహు ఇసుగు చెందకుండా తన కుటుంబ విషయంలో ఒక ప్రత్యేకత వహించి, తన కుటుంబంతో ఆ కుటుంబ ప్రార్థనలు కానీ, ఇక ఏమేమి వాళ్ళు చేసుకున్నారో మనకు తెలియదు కానీ, మొత్తానికి మాత్రం ఆ కుటుంబం ప్రభులో ఉండటానికి, వాళ్ళ కొడుకులు కోడళ్ళు ఉండటానికి ఆ, అతను జాగ్రత్త పడ్డాడు. వాళ్ళ గురించి ప్రార్థన చేశాడు, వాళ్ళు ప్రకటించాడు. తర్వాత ఆ పాడలో ఆ ఒక ఓడలోకి ప్రవేశించిన వాళ్ళు తన కుటుంబీకులు మాత్రమే ఓడలోకి ప్రవేశించిన వారు. ఆ మిగిలిన ఈ జంతువులు ఇవన్నీ కాకుండా నేను మనుషులుగా లెక్క చెప్పింది. మొత్తానికి దేవుడు ఎప్పుడైతే వీరు ఆ ఓడలోకి ప్రవేశించారో అప్పుడు అక్కడ ఆ వర్షం స్టార్ట్ కావటము, తర్వాత ఫ్లడ్ ఇట్లా అనేది మనం అక్కడ చూస్తాం. అంటే దేవుడు ఆ కుటుంబాన్ని ఆ విధంగా తప్పించాడు అనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మెజారిటీని బట్టి ఏ కార్యాలు చేయడు కానీ, ఏదైతే యథార్థమైందో, ఏదైతే సత్యమైందో, ఎవరైతే ఆయనకు నమ్మకంగా ఉంటున్నారో వారిని బట్టి, అటువంటి ప్రజలను బట్టి దేవుడు సంతోషించి ఆయన ఏం చేస్తాడంటే వారిని తప్పిస్తాడు, కాపాడుతాడు, వాళ్ళని భద్రపరుస్తాడు వాళ్ళని. ఒకవేళ కానీ ఇతను మెజారిటీ ఏం చెప్తున్నారో ఆ ప్రకారం మనం కూడా వెళ్ళిపోదాంలే అని అనుకొని నోవాహు ఆలోచించుంటే, ఆ తర్వాత దినాల్లో వచ్చినటువంటి ఆ వరదల్లో అతను కూడా, తన కుటుంబీకులు కూడా హతమైపోయి, వాళ్ళు ఉబ్బిపోయి ఆ నీళ్ళ మీద తేలాడుతూ ఉండేవాళ్ళు. ఆ జీవులు ఆ విధంగా ఈనాడు ఆయన గురించి మనం మాట్లాడే వాళ్ళం కాదు. ఇన్ని సెంచరీలు దాటిన తర్వాత కూడా మన నోవాహు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే, సో అది చిన్న విషయం కాదు. రేపు మనం చేసే పరిచర్య మనం ఏ విధంగా చేస్తూ ఉన్నాం, ఎంత విధేయత చేస్తున్నాము, ఏ విధంగా మనము ప్రకటిస్తూ ఉన్నాము, మనం ఏ విధంగా వచ్చే ఈ యొక్క ప్రతి విధమైనటువంటి శోధనలు జయిస్తూ ముందుకు వెళ్తున్నాము, ఏ విధంగా ప్రభుకు నిలబడగలుగుతున్నాము, ప్రభును చూపించగలుగుతున్నాము, ప్రభుకి కొరకు మనం పత్రికల వల్లే ఉండగలుగుతున్నాం, మనుషులు మనం చూసినప్పుడు ప్రభువును చూడగలుగుతున్నారా, ఈ విధంగా పత్రికలుగా మనం ఉన్నప్పుడు ఈ విధంగా మనం చూసి ప్రభువుని తెలుసుకోగలుగుతున్నారా, చదవగలుగుతున్నారా, ఏం మనం ఆలోచించామంటే, సో దాన్ని బట్టి ప్రభు అంటే ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఆ విధంగా ఉండగలిగినప్పుడు దేవుడు మనల్ని ఎటువంటి పరిస్థితులను తప్పించగలుగుతాడు. ఆనాడు నోవాహు ఏ విధంగా అన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం ఇట్లా జ్ఞాపం చేసుకోగలుగుతాము. మనము మనం జీవించే జీవితము ఏదో ఒక విధంగా ఒకరి నుంచి ఒకరికి ఈ సాక్ష్యము ఒకవేళ డాక్యుమెంట్గా లేకపోవచ్చేమో కానీ, ఏదో ఒక విధంగా దేవుడు మన జీవితాల నుంచి వేరే వారి జీవితాలతో మాట్లాడతాడు, మనం అటువంటి జీవితం కలిగి ఉంటే. బహుశా నోవాహులే అట్లాగా రికార్డ్ కాకపోవచ్చు కానీ, ఇది దేవుడు ఒక్కొక్కరు మనిషి యొక్క హృదయంలో రికార్డ్ చేయించేసి, అరే పలానా అతను ఇట్లాగా
ఈ ఫలాని సిస్టర్ ఇట్లాగా, ఫలాని బ్రదర్ ఇట్లాగా ఈ విధంగా జీవించారు, వాళ్ళు ఈ విధంగా ప్రభు కొరకు నమ్మకంగా ఉన్నారు, ఈ విధంగా ప్రకటిస్తూ వచ్చారు అని చెప్పబడే ఒక లిస్టులో మన పేరు ఉంటుందా? ఆ విధంగా ఆ, ఈ యొక్క ప్రజెంట్ జరిగే మన జీవితాల్లో జరిగే నెక్స్ట్ జనరేషన్కి అందించగలుగుతామా? ఆనాడు నోవా చేసిన కార్యాలు ఎన్నో సెంచరీల తర్వాత కూడా మనకు అందించగలిగారు. మనం మన యొక్క జీవిత విధానము, మన సాక్ష్యము ఏ విధంగా నెక్స్ట్ తరానికి అందించగలుగుతాము, మన పిల్లలకు అందించగలుగుతాం, అక్కడి నుంచి ఏ విధంగా అది స్ప్రెడ్ అయిపోద్ది, మన సంఘంలో కానీ మనం ఎక్కడ సంస్థల్లో పనిచేస్తున్నాం ఏ విధంగా వెళ్ళగలుగుతుంది అనేది మనం ఆలోచించాలి. ఇంకో విషయం చూసినట్లయితే అక్కడ లోతు గురించి మాట్లాడుతూ, లోతు అక్కడ కూడా ఒక మాట అంటాడు. లోతు ఆయన చాలా నొచ్చుకున్నాడని దేవుని ఒక వాక్యం రెండో పేతురు 2:7 ఈ విధంగా ఉంటుంది. లోతు ఎవరిని చదువుతారండి? 2 Peter chapter 2 verse 7. రెండో పేతురు 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతులకు లోతును తప్పించెను. ఇప్పుడు లోతు సుధమ గుమర్లోనే ఉన్నాడు, సుధమ గుమర్లో ఉన్నాడు. ఆ, అక్కడ అతను ఎంతో బాధపడతా ఉన్నాడు వారి మధ్య ఉన్నప్పుడు. ఆనాడు నోహు వలె తను జీవిస్తూ నోవాహు ఏ విధంగా ఆ ప్రాంతంలో ఉండి అట్లా చేస్తూ వచ్చాడో, ఇతను ఆ ప్రాంతంలో వారి మధ్య ఉండి చాలా బాధపడుతూ ఉన్నాడు. వాళ్ళకి దేవుని గురించి ప్రకటన ఉండొచ్చు. అతను వారితో అక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళతో అతను తన విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు, వాళ్ళతో కలిసిపోలేదు. ఒకవేళ విశ్వాసాన్ని వదిలిపెట్టి ఉంటే ఆ దేవుడు అతను బయట తీసుకొచ్చేవాడు కాదు. అయితే అతను విశ్వాసంతోనే ఉంటున్నాడు, వారి మధ్యలో అతను జీవిస్తూ ఉన్నాడు. అయితే ఒక టైం వచ్చినప్పుడు దేవుడు ఇవ్వాల్సిన టైం వాళ్ళకి సుధమ గోమర్ర ప్రజలకు ఇచ్చాడు. ఆ టైంలో వారు సరి చేసుకోలేదు. అయితే దేవుడు ఏం చేశాడు? వాళ్ళతో పాటు నోవాహు కుటుంబాన్ని లోతు కుటుంబాన్ని హతం చేయలే. ఆయన ఎంత కృపగలిగినవాడు, ఎంత ప్రేమ కలిగినవాడు అంటే, ఒకవేళ కొన్నిసార్లు ఏదైనా సెలెక్ట్ చేసుకున్న విషయాల్లో మనం ఏదైనా కొన్ని డెసిషన్ చేసే విషయాలు కొంచెం రాంగ్ అయినా కూడా కృపగలిగిన వాడు ఆయన. మనం మళ్ళీ రెస్టోర్ అయినప్పుడు ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన ఎంతగా క్షమించడానికి సిద్ధ మనిషి కలిగిన వాడు, ఎంతగా హత్తుకుంటాడో మనల్ని, ఎంతగా దగ్గర తీసుకుంటాడో, ఎంతగా ప్రేమిస్తాడో. సో ఆ ప్రేమను మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఆ, అతను అనొచ్చు లోతు నువ్వు ఎటువంటి స్థలాన్ని చూడుకున్నావు? ఆనాడు అబ్రహాము నీకు ఏది కావాలో ఎటువైపు ఉండాలో నువ్వు సెలెక్ట్ చేసుకోమంటే నువ్వు పచ్చగా ఉందని ఈ ప్రాంతాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు. దాని కాన్సిక్వెన్స్ చూడు ఎట్లా ఉందో. నువ్వు వచ్చావు కాబట్టి నీ నువ్వు బతుకు వాళ్ళతో పాటు సావు అనలే. దేవుడు అక్కడ ఏం చేస్తా వచ్చాడు? తను ఏ విధంగా అక్కడ ఆ లోపల హృదయంలో జరుగుతున్న సంఘర్షణ, ఈ లోకస్తులేం ఎట్లా చేస్తున్నారు, దేవుడు ఎట్లా చేయమన్నాడు, నేను ఇట్లా ఉన్నానని తను ఎంతగానో ఆ సంఘర్షణకు లోనయ్యి, అయితే ఆ ఊరంతా, ఆ సుధమ గోమర్ర అంతా వాళ్ళు ఎట్లా ఉన్నా కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇతని మీద రాకుండా ఇతను జాగ్రత్త పడి కొన్నిసార్లు ఏదన్నా కొంచెం మార్పులు వచ్చి అతను కొంచెం ఎక్కడెక్కడ కొంత వీక్ అయినా కూడా, అయితే అతను అల్టిమేట్గా ఓవరాల్గా అతను దేవుళ్ళలో కొంచెం దగ్గరగా ఉన్నాడు, దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. కాబట్టి అక్కడ దేవుడు ఏం చేశాడంటే అతన్ని అక్కడ నుంచి తప్పించాడు. అక్కడ ఏముంటుందంటే, ఎప్పుడైతే ఒక లోతు తన కుటుంబం ఎప్పుడైతే వాళ్ళు బయటకు వచ్చారో, ఆ సొదొమ గొమొర్రా నుంచి బయటకు వచ్చారో, అప్పుడు దేవుడు అగ్ని గంధకాలని పంపించేసి కురిపించేసి వాళ్ళని ఆ పట్టణాలని కాల్ చేశాడు. అక్కడేమో ఎప్పుడైతే నోవాహు తన కుటుంబం ఆ ఓడలోకి ప్రవేశించారో అప్పుడు వరద అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడేమో ఎప్పుడైతే ఈ నీతిమంతుని కుటుంబం ఆ యొక్క సొదొమ గొమొర్రా నుంచి బయటకు వచ్చిందో అప్పుడు ఆ యొక్క సొదొమ గొమొర్రాని కాల్ చేయడం జరిగింది. కాల్ చేసినప్పుడు ఇప్పుడు మనం రెండు గ్రూపులు చూడొచ్చు. ఒకటేమో నీతిమంతుల గుంపు, ఇంకొకటేమో అనీతిమంతుల గుంపు. ఇప్పుడు అనీతిమంతుల గుంపు అనేది చాలా పెద్దగా ఉంటుంది, ఇన్నమరబుల్ మల్టిపుల్ పీపుల్ ఉంటారు అక్కడ. కానీ నీతిమంతులు అనేది కొద్ది మంది ఉంటారు. దేవుడు ఏం చేస్తాడంటే ఆ కొద్ది మంది విషయంలో ఆయన పట్టింపు కలిగి ఉన్నాడు. ఆ కొద్ది మంది వారిని దేవుడు అన్ని విధాలుగా రక్షించడానికి, కాపాడటానికి, భద్రపరచడానికి, వారిని ఎక్కడ అవసరమో అక్కడ వాడటానికి ఉంటాడు. ఈ నీతిమంతులు ఉన్నవారు అటువంటి విధేయతతో, అటువంటి పట్టుదలతో, అటువంటి దీర్ఘశాంతంతో, విసుగు చెందకుండా స్టెడ్ ఫాస్ట్గా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు గొప్ప కార్యాలు తలపెట్టవచ్చు అనమాట. ఇప్పుడు ఈ విధంగా ఈ రెండు గ్రూపులు చూడొచ్చు. ఇంకో మూడో గ్రూప్ ఏంటంటే, మూడో గ్రూప్ వచ్చినప్పుడు అక్కడ అంటాడు
లోకాసు వార్త 17 అధ్యాయమును లోకాసు లోతును లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమని 32వ వచనం అంటున్నాడు. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఈమె ఏం కేటగిరీ అంటే దేవుని కొరకు, అంటే ఏ కేటగిరీ మనం అనొచ్చు అంటే ఈమె సొదొమ గొమొర్రా నుంచి బయటకు వచ్చింది. ఆ విశ్వాసుల గుంపులోనే ఉంది, విశ్వాసుల కుటుంబంలోనే ఉంది, వచ్చి ఉంది. కానీ అక్కడ జరిగిన సంఘటన ఏంటి? ఆమె బయటకు వచ్చేసి ఆ యొక్క లోకం నుంచి వచ్చేసి, పాపం నుంచి బయటకు వచ్చేసి, ఇది ఎట్లా ఉందంటే నాగిటి మీద చేవేసింది. అయితే తన మనసు అంతా కూడా బయటకు ఉంది. ఎక్కడికి ఉంది? సొదొమ గొమొర్రా వైపు ఉంది. ఈ విధంగా ఈ గుంపు మనం చూడొచ్చు అనమాట. ఈ యొక్క లోతు భార్య పరిస్థితి మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ ఈ మూడు విధాలు చూసినప్పుడు, ఒకటేమో ఆ, నీతిమంతుల గుంపు, ఇంకొకటేమో అనీతిమంతుల గుంపు, ఇంకోటేమో నీతిమంతి రాలని చెప్పుకుంటూ లోకమ్మని ప్రేమిస్తూ ఈ విశ్వాసుల గుంపులో నటిస్తున్నటువంటి, లేకుంటే ఆ విధంగా జీవిస్తున్నటువంటి గుంపు మనకు అనేక విధాలు కాకపడతా ఉంటుంది, అనేక చోట్ల పడతా ఉంటుంది. ఇక్కడ ఈ లోతు ప్రత్యేకంగా చెప్తున్నాడు, లోతు భార్యను జ్ఞాపం చేసుకో. ఆమె వచ్చేసింది, ఆ ప్రాంతం నుంచి వచ్చింది, అక్కడి నుంచి విడుదల పొందింది, ప్రాణాపాయం నుంచి బయటపడింది అనుకుంది. కానీ తన మనసు మాత్రం అక్కడ కలిసిపోయింది, మనసు మాత్రం అక్కడ ఉంది. అందుకని అంటాడు లోకాసు వార్త 9:62. ఎవరిని తీస్తారు? గాస్పల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 9:62. లోకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనంలో అక్కడ అంటున్నాడు, యేసు నాగిటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పిను. నాగటి మీద చేయి ఉంది, నేను దేవుని పని చేస్తున్నాను, దేవునిలో ఉన్నాను, దేవుళ్ళు ఇట్లా ఉన్నాను అని అనుకుంటున్నాము. తర్వాత ఆ ఎక్కడ చూస్తూ ఉన్నారు? ఈ నాగటి మీద చేయి పెట్టినప్పుడు ముందు చూడాలి. ముందు ఎక్కడ మనము దున్నాలి, ఎక్కడ విత్తనాలు చల్లాలి, ఎక్కడ దేవుని వాక్యాన్ని విరిగా ప్రకటించాలి, ఎక్కడ ఎటువంటి పరిస్థితులు వస్తాయి, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, సైతాన్ని ఏ విధంగా ఎటువంటి పరిస్థితులను అడ్డంగా పెడుతుంది, వాటిని ఎట్లా జయించాలి, శోధనలు ఎట్లా జయించాలి, ఏ విధంగా ఈ యొక్క శోధనలు ఒక విశ్వాస జీవితంలోకి వస్తాయి, ఏ రూపంలో వస్తాయి, ఎవరి ద్వారైనా రావచ్చు, మనకు ప్రియమైన వారి ద్వారా రావచ్చు, మనకు శత్రులుగా ఉన్నటువంటి వారి ద్వారా రావచ్చు, ఏ విధంగా రావచ్చు. వచ్చినప్పుడు మనసు దాని మీద పెట్టాలి, దున్నే దాని మీద పెట్టాలి. నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు ముందు పెట్టాలి, అంతేగాని ఎక్కడ తల అంట వెనక్కి తిరిగి ఉందంట, చూస్తూ ఉందంట, చూస్తూ ఉంది. అట్లాంటప్పుడు నువ్వు రావటం దేనికి? నీ మనసు అటు పెట్టుకోవటం దేనికి? అక్కడే ఉంటే సరిపోయి ఉండేది కదా. కాబట్టి ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నటువంటి పరిస్థితి అనమాట ఈ గుంపు. అటు కాదు ఇటు కాదు అట్లాగా. అయితే దేవుడు మన నుంచి ఆశిస్తుందంటే ఈ యొక్క లోతు, ఈ యొక్క నోవా జీవితాల నుంచి మనం తెలుసుకున్నటువంటి ఆ పాఠాల ద్వారా, నోవాహు వారి జీవితం ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా వారు ప్రభు కొరకు నమ్మకంగా ఉండగలిగారు, ఆ విధంగా మనం కానీ ఉన్నప్పుడు దేవుడు ఎంతగా సంతోషిస్తాడు. నీ ఎందుకు చేశానబ్బా వీళ్ళని అనే బాధపడటం కంటే, బలా నమ్మకమైన మంచి దోసడా, చూడు దీంట్లో నమ్మకంగా ఉన్నావు, కొద్దిట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావయ్యా, నీ పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా కూడా వాటన్నిటిని కారణంగా చూపించి నువ్వు నా నుంచి దూరంగా పోకుండా నువ్వు నీ ప్రయత్నం చేసి నా సహాయం నా ద్వారా నువ్వు ఉండగలిగిన పరిస్థితుల్లో నాతోనే ఉన్నావు, నువ్వు నా కొరకు నమ్మకంగా ఉన్నావని దేవుడు ఆ సమయంలో అతన్ని మెచ్చుకొని అతనికి రివార్డు దేవుడు ఏది ఆయనకి ఏమి ఇవ్వాలనుకున్నాడో అది ఇస్తూ తను అభినందిస్తాడు కదా. ఒకరు అట్లా కాకుండా నేను బయట వచ్చేసాను, నేను ఇట్లా ఉన్నానని చెప్పేసి ఆమె బయటకు వచ్చింది. అయితే పాపం వెనక్కి చూడటం జరిగిందనమాట. నాగటి మీద చేయి ఉంది కానీ వెనక్కి చూసేసింది. దానివల్ల ఎంత నష్టం చూసింది ఆమె? బయటకు వచ్చి నశించిపోయింది ఆమె. అక్కడేమో కొంతమంది ఏమో లోపలే ఉండి నశించిపోయారు, ఈమైతే అక్కడ నుంచి బయటకు వచ్చి నశించిపోయింది, మొత్తానికి నశించిపోయింది. రిజల్ట్ ఈజ్ సేమ్. కాబట్టి ఇక్కడ మనము రెండు పడవల మీద ప్రయాణం కాకుండా, సో అటువంటి ఆలోచనలు వస్తున్నప్పుడు, అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం జయించే వారంగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. మనం అనేక దినాల నుంచి కూడుకుంటా ఉన్నాం, అనేక ప్రాంతాల్లో మనం ప్రకటిస్తున్నాం సో అవి ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయో మనకు తెలియదు. కానీ మనం చేయాల్సిన పని మనం చేస్తూ ఉండాలి. అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయవచ్చు మనం ప్రకటించింది, వాళ్ళు విని వదిలేయచ్చు, ఎట్లయినా చేయొచ్చు. కానీ మనం చేయాల్సిన పని, దేవుడు చెప్పిన పని మనం చేస్తూ ఉంటున్నప్పుడు, విసుగు చెందకం చేస్తుంటున్నప్పుడు ఆ ఫలం అనేది దేవుడు ఇచ్చే టైంలో ఇస్తాడు. ఆ టైం అక్కడ ఫలం రాకపోయినా కూడా
ఆ, వరి కావాల్సిన అవసరం లే. ఎందుకంటే దేవుని మాట ఏంటో ముఖ్యం. అక్కడ ఫలం వచ్చిందా రాలేదనేది అది సెకండరీ. దేవుడు చెప్పిన మాట వినటం అనేది చాలా అవసరం. ఆనాడు అంతగా ప్రయాసపడి అంత ప్రయాసలకు ఓర్చి అంత పెద్ద వయసులో అంత పెద్ద ఒక గుంపునే ఆ ఒక ప్రాంతం నుంచి ఐగుప్తు నుంచి నడిపించినటువంటి ఆ నోవాహు, సారీ ఆ ఒక మోషే, ఏమైపోయింది తన పరిస్థితి? ఎన్నో ఒడిదుడుకులు ఓర్చాడు, వాళ్ళని మామూలుగా భరించలేదు, అంతగా భరించి సహించి వచ్చిన ఆయన చివరికి వచ్చేసరికి ఈ యొక్క లాంగ్ సఫరింగ్ అనేది, ఆ దీర్ఘశాంతం చాలా భరిస్తూ వచ్చాడు. అంతగా పీక్కి వెళ్ళిపోయింది. పీక్కి వెళ్ళిపోతే ఆ టైంలో అతనికి దేవుడు చెప్పే మాటలు కూడా యాక్యురేట్గా మైండ్లో ఉండలేకపోయింది. దేవుడు తనతో మాట్లాడిన మాటలు, సో ఇది చేయమనంటే అది చేయబోయి ఇంకోటి చేయాల్సి వచ్చేసింది. ఇక ఆ విధంగా తను దెబ్బతింటూ వచ్చాడు. కారణం ఏంటి తెలుసా? ఈ మనుషులు చేసే క్రియలు, మనుషులు చేసే చేష్టలు అతని మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఆ చివరికి వచ్చేసరికి మనం ఈ విషయాల్లో జాగ్రత్త పడాలి. మనం ఇంతవరకు ఆ, ఈ ఏజ్ వరకు చిన్నగా నెట్టుకుంటూ వచ్చాం. ఈ ముందున్న పరిస్థితి ఏంటి? ఈ అంతం అని ఎట్లా ఉండబోతుంది? ఆరంభంలాగా ఉంటే మంచిదే, ఆరంభంలాగే ఉంటే మంచిదే. ఈ అంతం అనేది ఆ, ఆరంభం కంటే దరిద్రంగా ఉందనుకో, అప్పుడు మన పరిస్థితి ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. ఈ చివరికి వచ్చినప్పుడు ఎన్నో ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి మనకు ఉన్నప్పుడు వాటన్నిటి ప్రభావంతో మనం నీరసిల్లిపోయి మన యొక్క దీర్ఘశాంతాన్ని కోల్పోయి ఒక్కసారిగా దేవుడు ఒకటి చెప్తే ఏదో పెడతరంగా ఇంకోటి చేసుకుంటా, ఇటు చేస్తే ఇట్లా ఏదో అనుకుంటా చేస్తే ఉపయోగం లేదు. అన్నాడు అతను. మోషే ఆ మాటకి అవిదే చూపటం వల్ల అక్కడ తను అక్కడ దేవుడు నువ్వు అక్కడికి వెళ్ళవయ్యా, అయిపోయింది నీ పని, ఇక్కడే ఉండు, ఇక్కడ ఇది ఇంతవరకే, అది చూడు అని చూపించాడు. ఆయనకి ఏదో జూమ్లో ఇది బైనాక్యులర్ పెట్టి చూపించాడు, ఎట్లా చూపించాడో మనకు తెలియదు. కానీ ఈ దినాల్లో అయితే ఇక అవే. సో అతనికి అట్లా చూపించేసాడు, కానీ అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదన్నాడు. ఎందుకంటే నువ్వు ఎట్లా ప్రారంభించినది కాదు, ఎట్లా ముగిస్తున్నావు అది ఇంపార్టెంట్. కాబట్టి ఈ యొక్క కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం మన జీవితాల్లో ఏ విధంగా మనం దేవుని కొరకు ఉండగలుగుతున్నాము, ఎక్కడెక్కడ ఇవి ఒక పురుగు లెక్క. కొన్నిసార్లు చూడండి, ఊర్లలో పందిర్లు వేస్తారు, పెద్ద పెద్ద గుంజలు ఉంటాయి. అది పైన బాగానే ఉంటుంది, ఒక్కసారిగా ఏదైనా గాలి కొట్టిన ఇరిగిపోద్ది. ఏంటంటే లోపల లోపలే ఆ చెదల పురుగులు తినేస్తూ ఉంటాయి. ఈ చెదల పురుగులు ఏ విధంగా మన ఆత్మీయ స్థితిని తినేస్తూ ఉన్నాయి, ఏ విధంగా ప్రభు కొరకు బలంగా ఉండలేకుండా చేస్తూ ఉన్నాయి, ఏ విధంగా మన తరంలో ఉన్న ఈ యొక్క జనాభాకి, ఈ ప్రజలకి మనం సేవ చేయలేకపోతున్నాం, ఏ విధంగా మనము అటువంటి తగ్గింపుతో ఉండలేకపోతున్నాం, ఏ విధంగా ఈ లోక సంబంధించినటువంటి ఐక్య విచారాలు, నేత్రాశీర జీవడము, ఇవన్నీ మనం ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాయి. చూడండి, మనకి చేయాల్సిన పని వదిలేసి చాలాసార్లు ఏమైపోద్దంటే అనేకమైనటువంటి పనులతో, అనేకమైనటువంటి కమిట్మెంట్స్తో, ఇంట్లో ఎన్ని కమిట్మెంట్స్, మన లిమిట్స్ ఇంతవరకు ఉంటుంది. మనం ఆలోచించేది ఎంతో ఆలోచించి లేనిపోయిన లిమిట్స్ మన పెట్టుకొని వాటితో కమిట్ అయిపోయి వాటి చుట్టూ తిరుగుతా 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 మనం చేయాల్సిన పని, దేవుడు మనం రక్షించుకున్న విధానము, మనకి అప్పగించిన పని చేయలేకుండా మనల్ని డివైడ్ చేస్తూ ఉంటాయి అవి. ఒకసారి ఆలోచించామంటే మనల్ని చేస్తున్నాయి ఈ దినాన? మనకున్నటువంటి అప్పులు కానీ, లేకుంటే మనకున్న లోన్లు కానీ, లేకుంటే మనకు ఏమి అదని కాదు. సో పర్టికులర్గా చాలా మనకు తెలుసు, వ్యక్తిగతంగా మన జీవితాలు తెలుసు, మనం ఏదేది దేవుని పని చేయకుండా డివైడ్ చేస్తూ ఉన్నాయి, మనకి ఏ రిలేషన్స్ డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి, ఎటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల మనకి ఇట్లా చేస్తూ ఉన్నాయి, ఎవరితో పోటీ పడటం వల్ల మనల్ని దేవుని దూరం చేస్తూ ఉన్నాయి. సో దేవుడు ఎవరితో మనకు పోటీ పడటానికి మనం రక్షించుకోలే, ఆయన చెప్పిన మాట వినటానికి, ఆయన చెప్పింది చేయడానికి మనం రక్షించుకున్నాడు. ఏమేమి మనకి ఆ విధంగా చేస్తూ ఉన్నాయి, ఏమి మన ఊహలో ఏమేమి ఊహించుకొని అవి మన యొక్క ఆత్మీయ స్థితిని డైల్యూట్ చేస్తూ ఉన్నాయి. మనం చేయాల్సిన పని చేయలేకపోతున్నాయో మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆలోచించాలి వాటి గురించి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. హ్యాండ్ ఓవర్ టు మాధవ. మీరు ఎవరైనా కొంచెం ఏదైనా యాడ్ చేయాలన్నా, ఇట్లా అంటే ఏదైనా చెప్పాలన్నా కూడా జస్ట్ యూ కెన్ యాడ్. హ్యాండ్ ఓవర్ టు మాధవ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ షేరింగ్ వెరీ ఎంకరేజింగ్ వర్డ్ which are required for us as a believers. మరి ముఖ్యంగా శిష్యులంగా ఎట్లా నడవాలనేటువంటిది చాలా విషయాలు చెప్తా వచ్చారు. ప్రైజ్ గాడ్ ఫర్ దట్.
ప్రార్థన చేసుకుందాం. నిన్న వాక్యం గురించి ప్రభు మనతో మాట్లాడిన దాన్ని బట్టి ఒకసారి మనం కొన్ని సెకండ్లు మౌనంగా మన హృదయాలను మనం పరిశీలన చేసుకొని రిఫ్లెక్ట్ చేసుకొని ఏ విషయంలో అయితే దేవుడు మనల్ని ఒప్పిస్తున్నాడో ఆ విషయంలో మనం రికమిట్ చేసుకొని ముందుకెళ్దాం. సో మన మధ్యలో ఉన్న బ్రదర్ అనిల్ మనల్ని ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నమ్మదగిన తండ్రి, జీవాధిపతి, నీకే వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మా వినికిడిలోనికి తీసుకొని వచ్చిన 3 రకాలైనటువంటి ప్రజల గురించి వందనాలు. దేవుని పక్షాన నిలవబడి దేవుని యొక్క మాటకు విధేయత చూపించి అన్ని సంవత్సరాలు ఓడను నిర్మించి విక్రింపులకు లోనయ్యి ఎన్నో కష్టాలు అనుభవించి వాక్యాన్ని ప్రచురించి చివరికి తనను తన కుటుంబాన్ని కాపాడుకున్న నోవాహు వలె మా జీవితాలు ఉన్నాయా లేవా అనేది మేము ప్రభావం పరిశీలన చేసుకుంటుండగా సహాయం చేయండి. తాను దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తి అయినప్పటికీ తను మాత్రమే క్రీస్తుని దేవుణ్ణి వెంబడించి తన కుటుంబాన్ని కూడా కాపాడుకోలేక వారు కూడా మరి వారు తన భార్యను కూడా కోల్పోయినటువంటి లోతుని మరొక పక్షాన్ని చూస్తా ఉన్నాం. లోతుని గురించి కూడా చూసినప్పుడు లోతు భార్యను గురించి కూడా చూసినప్పుడు తను ఐహిక విచారాలు కానీ మరి ఎన్నో విషయాల్లో తను మైండ్లో కమిటెడ్ అయ్యి బ్యాక్ సైడ్కి చూసి లోకం గురించి ఆలోచించి తాను ఉప్పు స్తంభంగా అయిపోయినటువంటి విధానాన్ని చూస్తున్నాం. బిలీవర్స్గా మమ్మల్ని ప్రభా మరి నీ యొక్క బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభా. మరి మేము ఏ కేటగిరీలో బ్రతుకుతా ఉన్నాం? మేము మా కుటుంబాలని భద్రం చేసుకుంటూనే అనేక మందికి క్రీస్తుని గురించినటువంటి ప్రేమను అందించి వారిని కూడా క్రీస్తు యొక్క కుటుంబంలో చేర్చడానికి సముఖత చూపిస్తా ఉన్నామా లేదా అనేది మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి మీరు మా మధ్యలోకి తీసుకొని వచ్చిన నీ లేఖన సత్యాలను బట్టి వందనాలు, స్తోత్రాలు. మేమంతా కూడా ప్రభా మరి నీ శిష్యులంగా బ్రతకాలి. లోకంలో ఉన్నటువంటి ఎన్నో రకాలైన ఛాలెంజెస్ని, ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ప్రభా మరి లోకంలో నీతిమంతులుగాను, క్రీస్తును వెంబడించే శిష్యులుగాను, క్రీస్తునే ప్రకటించే వారుగాను ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. వాక్యాన్ని మాకు అందించినటువంటి జెర్మీయాని దీవించి ఆశీర్వదించమని, విన్నటువంటి ప్రతి ఒక్కరిలో జీవితాల్లో కూడా వాక్యానుసారమైనటువంటి జీవిత విధానాన్ని అలవాటు చేసుకోవడానికి, దేవునికి విధేయత చూపించడానికి ప్రభ మమ్మల్ని పురిగొల్పమని వేడుకుంటూ మా ప్రభును మా రక్షకుడు యేసుక్రీస్తు నామం పేరట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు.